ఏం చేస్తుంది? ఏమోనండి, ఉదయం నుంచి బయటికి రాలేదు. తెలివైన పిల్ల, అర్థం చేసుకుంటుందిలే. నమస్తే మాస్టరు. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. ఏంటండి ఎలా వచ్చారు? అంటే మీ ఇంట్లో సేమియా ఉప్మా బాగుంటుందని. దానికే సుజాత. ఏయ్ ఏయ్, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తానండి, ఒక్క 3 months. 10 లక్షలు తీసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వడ్డీ తప్ప అసలు లేదు. ఎప్పుడు ఇస్తావు? త్వరలోనే ఇచ్చేస్తానని చెప్పాను కదండి. అదే ఎప్పుడా అని అడుగుతున్నా. ఇవ్వకపోయినా పర్లేదు మాస్టరు, ఇల్లు సొంతమేగా, అమ్మేద్దాం. అయ్యయ్యో అలా అనకండి. వద్దండి. నాకున్నది ఈ ఇల్లు ఒక్కటేనండి. వద్దండి. తిరిగి కట్టలేని వాడివి అప్పు తీసుకోవడం ఎందుకయ్యా? చేతకాని ముఖానికి మళ్ళీ పౌరుషం ఒకటి. స్కూల్లో ఇవేనా నువ్వు చెప్పే పాఠాలు? టీచర్ వని నమ్మి డబ్బులు ఇస్తే డబ్బులు కట్టకుండా ఇలా డ్రామాలు ఆడతావా? ఎవరు మామయ్య ఇతను? జాడీలో ఊరబెట్టిన ఆవకే దబ్బలా ఉన్నాడు. అయ్యో, అంత మాట అనేసింది. ఆవకే తప్ప. గణేష్, గద్వాల్ గణేష్, ఫైనాన్సర్. గణేష్ అయితే ఏంటి ఇప్పుడు? అదేదో పిఎంఓ సీఎంఓ అన్నంత బిల్డప్ ఎందుకు? ఏంటి మాస్టర్, ఎవరి అమ్మాయి? అదంతా కాదు, ముందు మ్యాటర్కి రా. ఈ మాస్టర్ నా దగ్గర అప్పు చేశాడు, కట్టమంటే ఇవాళ రేపు అంటున్నాడు. అదిదా మ్యాటర్. ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? అయితే ప్రూఫ్ లేదు. సరే, నువ్వు అప్పిచ్చినట్టు ఏదైనా రిసిప్ట్ అయినా ఉందా? నేనేమన్నా కాకా హోటల్ నడుపుతున్నానా అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కడికి రిసిప్ట్ ఇవ్వడానికి? సెక్షన్ 129, 137, 134 ఇల్లీగల్ ఫైనాన్స్ అండ్ సెక్షన్ 506 బెదిరించటం. వీటన్నిటికీ కలిపి ఒక 10 ఏళ్ళ లోపల ఇస్తారా మామయ్య? 15 అనుకుంటా. 15? చూడు, ఇవన్నీ వద్దు అనుకుంటే తర్వాత ఇస్తానని చెప్పారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. లేదనుకో సామాన్లు సన్నబడిపోతాయి. అయ్యో, ఏంటి నోర్లేస్తుంది? ఈ సెక్షన్లు గిక్షన్లు నాకు తెలియదు. ఇప్పుడు నా డబ్బులు నాకు కావాలి, లేదంటే ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఇడుస్తా. నీకింత చెప్పినా అర్థం కాలేదు కదా. సరే, ఒకసారి అలా లోపలికి వస్తారా? డబ్బులు ఇస్తానంటే ఎక్కడికైనా వస్తాను. అయ్యయ్యో, ఇప్పుడు ఎందుకమ్మా అతని లోపలికి? సార్ అది ఊరుకో మాస్టర్, ఏదో మాట్లాడతానంటుందిగా. అయ్యో వద్దని చెప్తున్నారు కదా. చెబితే వినాలి. మీ డబ్బులు మీకు వీలైనంత తొందరలో ఇచ్చేస్తా. ఇప్పుడు వెళ్తారా ప్లీజ్? సరే, 3 నెలలు, లేదంటే మొత్తం మూటా ముళ్ళు సర్దుకుని బయటికి వెళ్ళాలి. మంచిది. అమ్మయ్యా. రే ఆగు, ఎవరో వచ్చి మీ నాన్న అన్ని మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళిపోతున్నావు? తప్పేముందమ్మా, తీసుకున్నప్పుడు తిరిగకపోతే ఎవ్వడన్నా అలానే అంటాడు. ఆయన తాహతకు మించిన అప్పులు ఎవడు చేయమన్నాడు? తర్వాత వాడన్నాడు వీడన్నాడని ఏడవడం ఒకటి. పనికిరాని పంచాయతీలు కాకపోతే. నేను చూస్తాను, ఉండండి మామయ్య. రంగబోతి ఏంటి తాగొచ్చావా? లేదు, బండి మీద వచ్చాను. ఇంట్లో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, తొందరగా రావాలని కామన్ సెన్స్ లేదా? అదే ఉండుంటే నేను నిన్నెందుకు ప్రేమిస్తానే? నా గురించి కాదు, అత్తయ్య మామయ్య గురించి చెప్తున్నా. అబ్బో, వచ్చిందా పెద్ద వయ్యారి, అత్తయ్య మావయ్య.
నేనేదో నీకు తాళి కట్టి హారతి చింట్లోకి తీసుకొచ్చినట్టు చేస్తున్నాడే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్. తర్వాత ఏదో ఒకట్లే, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఓహో, పెళ్ళి కాకుండానే పరాయి మగాడి ఇంట్లో ఉంటున్నావు, నీకు లేని సిగ్గు నా ఎందుకే? ఆర్య తప్పగా ఏమండి ఇంకోటి పోయినా ఉమ్, రే నీకు వద్దు. నా వల్ల కావట్లేదురా. నా వల్ల కూడా కావడం లేదు డాడీ. రోజు ఇట్లా అంటే కష్టంగానే ఉంది. మమ్మీకి చెప్పి రేపు పూరి చేయించు. ఎంగిల్ చేత్తో కొడితే ఎగిరి అవతల పడతావు ఏదావని. ఏదైనా జాబ్ చూసుకుని నాకు సాయంగా ఉండరా అంటే ఏహే, ఎప్పుడు చూడు జాబు జాబు వస్తే నేను చేయనా? ఆయన మీరు వేశారు కదా, ఏం ఉద్ధరిస్తున్నారని. ఊరి నిండా అప్పులు, నెత్తిండా తిప్పలు తప్ప. రే ఏంట్రా ఆ మాటలు? మాస్టర్ గారు, మాస్టర్ గారు. అయ్యయ్యో, తింటూ లేవకండి, కూర్చోండి. కుర్చీలోంచి లేస్తున్నానండి. మాస్టర్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. ఆ, అయినా మీరేంటండి ఇలా? మిమ్మల్ని 3 months టైం అడిగాను కదండి. కంగారు పడకండి, నిన్న మీ కోళ్ళు వచ్చి మొత్తం డబ్బులు ఇచ్చేసింది. కోడలు ఇచ్చేసిందా? ఇదేంత క్షమించండి మాస్టర్ గారు, కోపంలో ఏమైనా మాటలు అనేసుంటే ఐఎమ్ సారీ. సరే మాస్టర్ గారు, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఆ, అక్కర్లేదులేండి. మాస్టర్ గారు ఒక్క నిమిషం, నాకు సంబంధం లేని విషయం కానీ చెప్తున్నాను. మీ కొడుకు కంటే మీ కోడలే మీ కూతురుగా పుట్టుంటే బాగుండేది. ఉంటాను. అట్టగాడుదిలో పెరిగాడు, పైసా ఉపయోగం లేదు. ఆ, ఆరన్, మామ ఆరన్. సిస్టర్, ఆర్య లేడా? ఉన్నాడు గాని తాడు తెగిన గేదేంటి ఇలా వచ్చింది? ఓకే, మంచి మంచి పేర్లు. రేయ్ నిన్నేరా. అంటే బయటికి వెళ్దాం రమ్మంటే. ఓరేయ్ రేయా? ఏ నిన్నే బే. నువ్వు అంత మర్యాదగా విలువకలే సిస్టర్, తట్టుకోలేకపోతున్నా. రేయే బెటర్. చెప్పేది వినరా ఆల్జీబ్రా. సింపుల్గా అడ్డగాడదు అంటున్నావు. ఓకే. అసలు మీ ఇద్దరు బయటికి వెళ్ళి ఏం చేస్తుంటారా? హే, వీఆర్ వెరీ బిజీ, వీ హ్యావ్ వెరీ బిగ్ స్కెడ్యూల్స్ యు నో. ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్దామా? ఓకే, గాలివాళ్ళం కదక్క, గాలికి తిరుక్కుంటూ గాలి ముచ్చట్లు చెప్పుకుంటుంటాం. గాలి ముచ్చట్లంటే? చెప్తాను మళ్ళా చెక్కేసావు. చెప్పకపోయినా చెక్కుతా. అంటే అదేం లేదక్క. ఏ పాండమ్మలు ఎంత ఖాతా ఉంది, ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజు, ఎవరు దేనికి గొక్కుతుండు, ఎవరితో ఎవరితో తిరుగుతుంది, ఇన్స్టా రీల్స్ చూస్తూ కంట్రీ విషయాలని కన్వీనియంట్గా మాట్లాడుకుంటుంటాం. మరి ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తాం. రీల్సా? యా, రీల్స్ అక్క, రీల్స్, ఇన్స్టా రీల్స్ యూనో. 1 second అక్క, కొంచెం ఆపరేట్ చేస్తే. చలి పెడుతున్నాను లేసలేవా, శాతం నైతలే లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుడే ఇద్దరావాడికి ఎట్లా సిగ్గా. ఇవ్వా రీల్స్ అంటే? ఇంతే అక్క, ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఏంట్రా వచ్చేసావా? సరే వెళ్దాం పద. థ్యాంక్స్ రా, బతికించిన టైంకి వచ్చి. ఏడ్చేవాళ్ళు రే check చేస్తా. ఇదిగో నీ ఫోన్. థ్యాంక్స్ అక్క. ఏంటండి రమ్మన్నారు? ఇంట్లో కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఇక్కడ సెట్ చేశారా? ఏనా సౌమ్య, ఇంకా చాలు, కొంచెం మెచ్యూర్గా మాట్లాడదామా? సరే చెప్పు. అసలు నీకేం కావాలి? నేనా, నా వాళ్ళ, నా ఇల్లా? మొత్తం మొత్తం కావాలా ఆర్య? మీ అందరి ప్రేమతో సహా. నాకు ఇష్టం లేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా సౌమ్య? నీ ఇష్టానికి ప్రేమించి వదిలేయడానికి నేనేమన్నా తోలుబొమ్మనా ఆర్య? అబ్బా సౌమ్య, నాకు నీతో ఫ్యూచర్ కనిపించట్లేదు. అయితే వెళ్ళి. ఇదిగో, నేను నీకు ముందే చెప్పాను మెచ్యూర్గా మాట్లాడుకుందామని. మెచ్యూరిటీ అంటే ఏంటి? నువ్వు పిలిచినప్పుడు వచ్చి పొమ్మంటే పోవాలా, అదేనా? ప్లీజ్ సౌమ్య, నా బుజ్జు కదా, నా బంగారం కదా, ప్లీజ్ వెళ్ళిపోవే, నీకు దండం పెడతానే. నా ఆర్య వజ్రం కదా, ప్లీజ్ రా, మన పెళ్ళికి మామయ్యను ఒప్పించరా. ఏహే, అది కాదే తల్లి, కొంచెం నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మీరు కూడా నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మొగుడు గారు. తినమ్మ సవితి పోరైపోయింది.
మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ, ఇంకా మెచ్యూరే కానీ మెంటలోడు. సుజాత, సుజాత, కొన్ని మంచి నీళ్ళు తీసురా. అత్తయ్య బయటికి వెళ్ళారు. ఎంత చిన్న వయసులో అన్ని డబ్బులు ఎక్కడయ్యావు? నేనేం మీ కొడుకులా ఖాళీగా లేను. ఈ కుటుంబ సమస్యల్లో నీ పెత్తనం ఏంటి? పెత్తనం కాదు, బాధ్యత. అంత బాధ్యతకి హక్కే ఉందని. బాధ్యతకి హక్కులే అవసరం లేదు, నా అనుకుంటే సరిపోతుంది. కందగలేని దొరద కత్తిపేటకి ఎందుకని నా కొడుక్కి పట్టడానికి కష్టం నీకెందుకు? కోడలు కూడా కూతురే కాబట్టి, తండ్రి కష్టం కూతురు కష్టం కాబట్టి. ఏంటి మాస్టారు అలా నవ్వేసుకుంటున్నారు? ఆ ఆ అమ్మాయిని కన్నోళ్ళు ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు కదా. మనకే ఉన్నాడు ఆ అంబోతు. మనం ఎంత దూరం పెట్టినా తను మాత్రం మనకు దగ్గరగానే ఉందండి. ఫ్యామిలీ వాల్యూస్ తెలీదని తను నేను తిట్టాను, కానీ ఆ వాల్యూస్ మనకంటే తనకే బాగా తెలుసు. అన్నది కదా, అందుకేనేమో కావాల్సిన దొరకనప్పుడే మనిషికి దాని విలువ తెలుస్తుంది. కట్నం తెచ్చేది కాదు, ఈ కుటుంబ కష్టం చూసేది కావాలి. ఉమ్, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మన ఇంటికి కొడుకైనా కోడలైనా కూతురైనా తనే. ఇది ఫిక్స్. అలాగే అండి. మొత్తం మీద నాకు కూతురు లేని లోటు తీర్చావమ్మా. నాకు కూడా పేరెంట్స్ లేని లోటు పోయింది. నాకు ఒక కోరుకుండేది, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని. రోజు మంచి బట్టలేసి మెడ నిండా నగలేసి చూసుకోవాలని ఉండేది. నేనున్నాను కదా, నాకు ఈ అత్తయ్య. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు? ఇంకేంటి మామయ్య? ఇంత దాకా వచ్చిందా మ్యాటర్? డాడీ, డాడీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు కాదురా, తర్వాత. ఇంకేంటమ్మా? వాడు అలాగే మాట్లాడతాడు, వాడిని ఏం పట్టించుకోకండి. అదే మమ్మీ, అది విషయం. మమ్మీ ఏంట్రా ఆకలవుతుంది మమ్మీ. అక్కడ ఉంది, పెట్టుకుని తినిపో. మమ్మీ, డాడీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏడు చేసిందా? మీ కొడుకు నేనా అదా? రేయ్, ఖచ్చితంగా నువ్వేరా. మరది దేవుడిచ్చిన కూతుర్రా. ఐ డోంట్ కేర్, ఇంట్లో నాకు రెస్పెక్ట్ కావాలి. సుజాత, ఆడికేదో కావాలంట, తెచ్చిపెట్టు. డాడీ, హాయ్ అందరికి, నేను మీ అర్హాన్. నేను మీ హరిని. నేను రాజ్ సత్య. నేను మీ రాణి. ఈ వీడియోని చూసి మీ అందరూ బాగా ఎంజాయ్ చేసాం అనుకుంటున్నాము. ఇలాంటి మరింత కంటెంట్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హారిక క్రియేషన్స్ ఛానల్.